నీకు వ్యతిరేకంగా రూపొందించు, ఏ ఆయుధము వర్ధిల్లదు. ఎందుకంటే నీ పక్షాన నీ కొరకు పోరాడే దేవుని దూతలు ఉన్నారు. దేవుడు విషయం ఏంటో తెలుసా, 2-3 కూడా అవసరం లేదు, ఒక్క దూతే వస్తారు పైనుంచి. దేవుడు పని మీద పంపిస్తాడు. నీ ప్రార్థనకు జవాబుగా దేవుని దూత దిగి వచ్చినప్పుడు వినండి, మళ్ళీ చెప్తున్నాను, ఎవడరా మనల్ని ఆపేది? సంఘాన్ని ఎవరు ఆపేది? ప్రార్థించే సంఘాన్ని ఎవరు కూల్చేది? దేవుని దూతను ఎవరన్నా ఆపారా? నిజంగా దాటుకుంటా పేతురు చెరసాల్లో ఎక్కడున్నాడో పేతురు పక్కకెళ్ళి, ఇప్పుడు చెప్పండి, ప్రార్థించే సంఘాన్ని ఎవరు, దట్స్ ఆల్, ఎవరు ఆపలేరు. తాత్కాలికంగా ఆపినట్టు అనిపించవచ్చు, కానీ అది మరింత విస్ఫోటనానికి దారితీస్తుంది. ఎక్స్ప్లోషన్. ఎవరు ఆపుతారు? కొంతకాలం అది పెట్టగలరు, కానీ అది ఎక్స్ప్లోడ్ అయితే ఎంత భయానకంగా ఉంటుందో మనం చూస్తున్నాం. కాబట్టి దీన్ని బట్టి క్రైస్తవత్వం దేశించబడుతుంది, క్రైస్తవత్వం కప్పిపెట్టబడుతుంది, క్రైస్తవత్వం హింసించబడుతుంది. అంటే ఏంటో తెలుసా, ఎక్స్ప్లోర్ అవుతుంది. ఇంకా మరింతగా క్రైస్తవత్వం, దేవుని యొక్క నామం, సత్య సువార్త ప్రకటించబడుతుంది ఈ దేశంలో. వింటున్నారా? ప్రార్థన చీకటిని ప్రాలదోలుతుంది. అతడుండిన గదిలో చీకటి పోయింది, చీకటి రాత్రి, చీకటి కడలి, కష్టాల కడలి కడతేరుతుంది. చదివారా పుస్తకం? దొరికితే చదవండి. కష్టాల రాత్రి, కడతేరే సమయం ఉంది. నువ్వు ప్రార్థించినప్పుడు కష్టాల రాత్రి ముగింపు ఏంటంటే, నీకు చీకటి పోయేమొస్తుంది? వెలుగు. చీకటి నిండిన భారతదేశం ఇంకా మతాల ముసుగులో దేశాన్ని విభజించి పాలించు అన్న నినాదంతో భారతదేశంలో అనేక మంది అంధులుగా తయారు చేస్తున్న ఈ పాలకులు నీ ప్రార్థన ద్వారా వెలిగించబడాలి. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. చీకటి ప్రకాశించింది. అతడున్న గదిలో, నీవున్న ఈ దేశంలో, నువ్వున్న ఈ రాష్ట్రంలో, నువ్వున్న ఈ పట్టణంలో, నువ్వున్న ఈ స్థలంలో, నువ్వున్న నీ ఇంటిలో, వెన్ యూ ప్రే, నువ్వు ప్రార్థన చేసినప్పుడు అక్కడేమొస్తుంది? వెలుగు అవసరం. వెలుగు మంచిది, చూచుటకు మనోహరం అని వాక్యం చెప్తుంది. వెలుగు లేని జీవితాలు నీ ప్రార్థన వెలిగిస్తుంది. కష్టాల కడలిలో సాగుతున్న జీవితాలు నీ ప్రార్థన వెలిగిస్తుంది. నిరాశ నిస్పృహల మధ్య చీకటి తిమిరంలో కొట్టుమిట్టాడుతున్న జీవితాలు వెన్ యూ ప్రే ఎట్ చర్చ్, సంఘముగా ప్రార్థించినప్పుడు వెలిగిస్తుంది. కాబట్టి నెవర్ సీజ్ టు ప్రే. ఎప్పుడు ప్రార్థన చేయటం మానొద్దు.